హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది. ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది. ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు. దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది. అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని, అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి, వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతులను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది. కాబట్టి తల్లి నేను నీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు. అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు. ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం. సర్వస్య గాత్రస్య శిరప్రధానం అని. ఏమండి అలా తల మీదే పెట్టుకోవాలా అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. ఏ వస్తువుని ఎక్కడ ఉంచుతారు అనేటటువంటిది వస్తువుకి కలిగేటటువంటి నష్టం కానీ వస్తువుకి కలిగేటటువంటి పూజ్యత కానీ కాదు. ఆ వస్తువుని ఎవరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సౌశీల్యము ఆవిష్కృతమవుతుంది. ఓ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో అమ్మగారు నాన్నగారి యొక్క చిత్రపటం కనపడి అమ్మగారు నాన్నగారికి ఒక పూలదండ వేసి ఉందనుకోండి, మీరు ఆ ఇంటి యజమాని యొక్క సంస్కారాన్ని చెప్పియచ్చు. మీరు ఒక పుస్తకాల గూడు చూస్తే అందులో ఉండేటటువంటి పుస్తకాలని బట్టి ఆ యజమాని లక్షణం చెప్పచ్చు. ఏ వస్తువు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి యజమాని సంస్కారం అర్థమవుతుంది. ఒక ఎంగిలి చేసిన మంచినీళ్ల గ్లాసుని భగవద్గీతని ఒకచోటే ఉంచితే భగవద్గీత యొక్క గౌరవం ఏం పోదు. కానీ అలా భగవద్గీత ఉంచినటువంటి వ్యక్తి యొక్క కుసంస్కారం మాత్రం వ్యక్తం అవుతుంది. అందుకే ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో ఎలా తీసుకెళ్లాలో ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది. సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకి సంబంధించింది కాదు. ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.